ఏమిటి స్వామి ఇదంతా? అసలేం జరుగుతోంది? దైవశక్తిని జయించడానికి దుష్టశక్తి చేసే ప్రయత్నమే ఇదంతా. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? వాళ్ళ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ప్రమాదం లేదు అని చెప్పలేని నాగేశ్వరి, వాళ్ళ నిశ్శబ్దారణ్యంలో ఉన్నంత వరకు ఏ క్షణంలోనైనా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు. ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి స్వామి? వాళ్ళ అరణ్యం నుంచి బయటపడే మార్గమే లేదా? వాళ్లకు వాళ్లుగా ఆ అరణ్యం నుంచి బయటపడటం అసాధ్యం. ఎందుకంటే ఆ అరణ్యం మొత్తం జనవాసుల మధ్య ఉండి నశించిపోయిన దుష్టశక్తులున్నాయి. ఆ దుష్టశక్తుల బారి నుండి బయటపడటం అంత సులభమైన పని కాదు. మరి వాళ్ళని ఎలా కాపాడడం? వాళ్లను కాపాడగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది. అది కూడా అంత సులభ సాధ్యమైన పని కాదు. నీ తెలివితేటలు ఉపయోగించి అక్కడ ప్రమాదాలను అధిగమించి వాళ్లను నువ్వు కాపాడాలి. అక్కడ దుష్టశక్తులు ఎలా ఉంటాయి? వాటిని నేను ఎలా గుర్తించడం? అక్కడ చిన్న చిన్న దుష్టశక్తులతో పాటు అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన దుష్టశక్తులుంటాయి. వాటిలో చాలా వరకు నీకు గతంలో పరిచయం ఉన్న దుష్టశక్తులే. నాకు పరిచయం ఉన్న దుష్టశక్తులా? అవును. అనేక జంతు రూపాల్ని తనలో నింపుకున్న టాటూ భయంకర విషపూరితమైన మాయ కంటికి కనిపించకుండా దాడి చేసే కిరుగు, వీళ్లే కాదు మరో భయంకరమైన దుష్టశక్తి కూడా అక్కడ ఉంది. అది వేరెవరో కాదు, అచ్చు నీ రూపంలో ఉండే ఓ దుష్టశక్తి ఎన్నో అరాచకాలు సృష్టించింది. నీకు గుర్తుందా? అన్నింటికంటే దానివల్లే సిద్ధార్థకు విశ్వంకు ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే అది అచ్చుగుద్దినట్టు నీలాగే ఉంటుంది కదా. ఆ దుష్టశక్తిని చూసి నువ్వే అని భ్రమపడి వీళ్లకు వీళ్లుగా వెళ్ళి ఆ దుష్టశక్తి చేతిలో బందీ అయిపోవచ్చు. మీరిదంతా చెప్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది స్వామి. నేను వెళ్లేలోపు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని చాలా భయంగా ఉంది. భయపడకు నాగేశ్వరి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పో. వెంటనే బయలుదేరు. నేను అరణ్యానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారని వెతకను. ఎలా వెతకను? వాళ్ళ అరణ్యంలో ఎక్కడున్నారో సరిగ్గా చెప్పండి. నేను వెంటనే ఆ చోటుకి వెళ్తాను. లాభం లేదు నాగేశ్వరి. వాళ్ళిద్దరూ ఆ దుష్టశక్తి బారి నుండి తప్పించుకోవడానికి ఒక్క ప్రదేశంలోనే కాకుండా వేరే వేరే చోటికి సంచరిస్తూనే ఉంటారు. నువ్వు ఆ అరణ్యానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించు. వాళ్ళు ఎక్కడున్నారనేది తెలుసుకోవడానికి నీకు ఏదో ఒక మార్గం తెలుస్తుంది. ఆ అరణ్యం ప్రవేశ ద్వారంలో ఓ దైవశక్తి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలోని దైవశక్తి అరణ్యంలో ఉన్న దుష్టశక్తులను మళ్లీ జనారణ్యంలోకి రాకుండా కాపలా కాస్తుంది. నువ్వు నేరుగా ఆలయం దగ్గరకు వెళ్ళు. అక్కడి నుంచి నువ్వు మార్గాన్ని అన్వేషించు. సత్తిపండుకు ఓ అపూర్వ శక్తి గల రుద్రాక్ష ఇచ్చాను. అది నీకు అరణ్యంలో ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకో. సత్తిపండు, ఆ రుద్రాక్ష నీ దగ్గర జాగ్రత్తగా ఉంది కదా? ఉంది స్వామి. జాగ్రత్తగా ఉంచుకో. దాన్ని పొరపాటును ఎక్కడైనా పోగొట్టుకుంటే చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. అలాగే స్వామి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. బయలుదేరండి.
సిద్ధార్థ, ఏదో జరిగింది. మనం వచ్చింది నాగసాధు ఉన్న స్థలానికో ఆ పాపం ఉన్న ప్రదేశానికో కాదు. ఈ అడవిలో ఏవో దుష్టశక్తులు సంచరిస్తున్నట్టున్నాయి. అవును విశ్వం, మనం త్రుట్ల ప్రమాదాన్ని తప్పించుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం ఈ ఆలయం వదిలి బయటికి వెళ్ళడం చాలా ప్రమాదం. నువ్వు చెప్పింది 100% కరెక్టే. మనం ఈ ఆలయం వదిలి బయట అడుగు పెడితే మాత్రం ప్రాణాలతో ఉంటామని గ్యారంటీ లేదు. మరి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించు. మనకు మనంగా ఇక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. నా అంచనా ప్రకారం ఈ పాటికి మనం ఇలా చిక్కుల్లో పడ్డామన్న విషయం నాగేశ్వరికి తెలిసే ఉంటుంది. ఒకవేళ నాగేశ్వరికి గనుక విషయం తెలుసుంటే నేరుగా నాగసాధువును వెళ్ళి కలుసుకుంటుంది. ఆ నాగసాధువు మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే మార్గం ఏదైనా చెప్పుండొచ్చు. నాగేశ్వరి తప్పకుండా ఇక్కడికి వస్తుంది. తను వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆలయం బయట అడుగు పెట్టకూడదు. వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. ఆ సిద్ధార్థ విశ్వంగాడేడి? వాళ్ళిద్దరూ కిరుగు బారి నుండి తప్పించుకు వెళ్ళిపోయారు. కిరుగు దగ్గర నుండే వెళ్ళిపోయారా? ఎలా? మీరు వెళ్ళలేదా వాడితో? లేదు, వాళ్లను పట్టుకోవడానికి కిరుగు ఒక్కడే సరిపోతాడనుకున్నాం. వాడి బారి నుండి తప్పించుకోవడం వాళ్ళకెలా సాధ్యమైంది? కిరుగు వాళ్ళ మీద దాడి చేస్తుండగానే ఉన్నట్టుండి వాళ్ళు కనిపించలేదట. వాళ్ళ ఒంటికి బురద అంటుకొని ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు కిరుగు కళ్ళకి కనిపించకుండా పోయి ఉండొచ్చు. ఇంతకీ వాళ్ళెక్కడున్నారో తెలుసుకున్నారా? తెలుసు, వాళ్ళు ఆలయంలో ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినా కుదరలేదు. వాళ్లను ఆలయం నుంచి బయటకు ఎలా రప్పించాలో తెలియడం లేదు. నువ్వే ఏదో ఒక మార్గం చెప్పాలి. వాళ్ళకిప్పటికే ఈ అరణ్యం గురించి పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. మనం మామూలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఆలయం వదిలి బయటికి రారు. వాళ్లను మన దుష్టశక్తితో కాకుండా బుద్ధి బలంతో ఆలయం నుంచి బయటికొచ్చేలా చేయాలి. ఏం చేయాలో చెప్పు. మనమేమీ చెయ్యక్కర్లేదు. నాగేశ్వరి వాళ్ళ కోసం తప్పకుండా ఇక్కడికొస్తుంది. నాగేశ్వరి ఆలయం బయటున్నప్పుడే వాళ్ళు నాగేశ్వరిని చూసి బయటికొచ్చేలా చెయ్యాలి. అప్పుడు మనం వాళ్ళని బంధించాలి. చూస్తూ ఉండండి, నాగేశ్వరి కోసం వాళ్ళు ఆలయం నుండి బయటికి పరిగెత్తుకొచ్చేలా చేస్తాను. సిద్ధార్థ, అదిగో నాగేశ్వరి వచ్చేసింది. నాగేశ్వరి, నువ్వు ఉన్నది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. త్వరగా ఈ ఆలయంలోకి వచ్చేసే. రా నాగేశ్వరి. నాగేశ్వరి, త్వరగా రా, పరిగెత్తు. మీరిద్దరూ త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఇటే తిరిగి వెళ్ళిపోదాం. లేదు, ముందు నువ్వు ఇక్కడికి రా చెప్తాను. మర్యాదగా మీరిద్దరూ ఇక్కడికి రాకపోతే నాగేశ్వరి అన్యాయంగా మా చేతుల్లో చచ్చిపోతుంది. వద్దు, నాగేశ్వరి నేను చేయొద్దు. అయితే రండి రండి.
నాగేశ్వర్ని ఏం చేయొద్దు, వదిలేయండి. వీళ్ళిద్దరిని పట్టి బంధించండి. వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. నాగేశ్వరి వచ్చేంత వరకు వీళ్ళు ప్రాణాలతో ఉండడం మనకు అవసరం. వెళ్ళండి. పట్టుకో